నమస్తే అందరికీ. అందరూ పోలేరమ్మని సాగనంపేశారా? హ్యాపీగా ఉన్నారా? రేపటి నుంచి నాన్ వెజ్ తినొచ్చు అని. కార్తీక మాసం అంతా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసిన ఈ ఒక్క రోజు మాత్రం మా అమ్మ నన్ను కూడా లేపి పద పద పోలేరమ్మని స్వర్గానికి సాగనంపాలి అని లేపేది. అనగనగా ఒక అత్తకి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు. తన చిన్న కోడలైన పోలిని మాత్రం ఇంట్లోనే పనంతా చేయమని చెప్పి తను మాత్రం మిగతా ముగ్గురు కోడళ్లతో ప్రతిరోజు దీపారాధన చేయడానికి వెళ్ళేది. కానీ పోలికి మాత్రం ప్రతిరోజు వాళ్ళతో కలిసి దీపం పెట్టాలనే కోరిక ఉండేది. కానీ వాళ్ళత్త రానిచ్చేది కాదే. అందుకే కార్తీక మాసం ద లాస్ట్ డే అయినా ఈ రోజు దీపం పెట్టాలనుకుంటుంది. చల్ల చిలికిన వెన్నతో పెరటిలో పడి ఉన్న పత్తి చెట్టి కాడతో ఒక ఒత్తు చేసి వెన్నతో ఆ ఒత్తితో ఒక దీపం పెడుతుంది. తన నిష్కరమైన మనసుకి పరవశించి ఆ పరంధాముడే తన కోసం ఒక పుష్పక విమానం పంపించారంట. అదే పోలిని స్వర్గానికి సాగనంపడం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పుష్పక విమానం పైనుంచి ఎలా వస్తుంది అని కాదు. నువ్వు మనసు పెట్టి ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది.